90స్లలో వినాయక చవితి ఎలా జరుపుకునేవారో చూద్దాం రండి. చవితికి 4 రోజుల ముందు నుంచే పిల్లలు, కొంతమంది పెద్దలు కలిసి తాటి ఆకుల కోసం పొలం వెళ్లేవాళ్లం. అక్కడ రోడ్డు మీద ఉన్న చిన్నగా ఉన్న తాటి చెట్ల ఆకులు నారికేవాళ్లం. వాటిని గుడి వద్దకు ఆడుతూ పాడుతూ ఆ తాటి ఆకులను తీసుకువెళ్లి ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో కర్రలు పాటిపెట్టి వాటిపైన ఆ తాటి ఆకులతో వినాయకుడి గుడిని కట్టి, గుడి ముందు కొబ్బరి ఆకులతో పందిరి వేసి, పందిరి చుట్టూ మామిడి ఆకులు కట్టి గుడిలోన మంచిగా అలంకరించి చూస్తే చూడడానికి చాలా బాగుండేది. వినాయక చవితి రోజున లేచి కాలువలో సైకిళ్లను శుభ్రం చేసేవాళ్లం. తరువాత సంతోషంగా స్నేహితులందరం ఆ కాలువలో స్నానం చేసి రెడీ అయ్యి వినాయకుడిని ఊర్లో నుంచి ఊరులో రోడ్డులో నుంచి జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై గణేష్ మహారాజ్ జై అంటూ దప్పులు కొడుతూ గుడి వద్దకు తీసుకువచ్చి వినాయకుడిని గుడిలో ప్రతిష్ఠించి పూజ చేసేవాళ్లం. ఏమైనా తెలియక తప్పులు చేస్తే క్షమించమని, మంచిగా చదువు రావాలి అని దండం పెట్టుకునేవాళ్లం. తరువాత 9 రోజులు బడి నుంచి వచ్చిన వెంటనే వెళ్లి దొంగ పోలీసాట, పోలీసు దొంగలని పట్టుకోవడం కోసం వాళ్ల వెనకాలే పరిగెత్తేవాడు. నేలబండ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని పంటలు వేసుకుని, దొంగలైన వారు నేల మీద ఉండి మిగతా వాళ్ళు స్టెప్ మీద ఉండి మెట్ల నుండి ఎవరినైనా దిగితే దొంగ వాళ్ళని పట్టుకోవాలి. దాగుడు మూతలు ఆటలో ఒకరు కళ్ళు మూసుకుని నంబరులు లెక్క పెడుతూ ఉండగా మిగతా వాళ్ళు అందరూ దొంగకి కనిపించకుండా దాక్కునేవాళ్లం. గోడ వెనక పక్క వాళ్ల ఇంటిలో దాక్కునేవాళ్లం. గోలిలాట, ఈ అన్ని ఆటలు ఆడుతూ ఉంటే చాలా బాగుండేది. ఆ ఆటల్లో ఉన్న సంతోషం వేరే ఆటల్లో ఉండదు. 7 స్టోన్స్ ఆటలు. ఒకరు బంతితో రాళ్లను కొట్టడం, మిగిలిన వారు బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. హౌసీ ఆట. అందరం గుడి బయట కూర్చొని సరదాగా ఆడుకునేవాళ్లం. రాత్రి అయ్యాక గుడి వద్దకు వెళ్లేవాళ్లం. అక్కడ పూజారి ఇచ్చే హారతి తీసుకుని ప్రసాదం తీసుకుని మళ్లీ ప్రసాదం కోసం మరొక గుడి దగ్గరకు వెళ్లేవాళ్లం. అక్కడ ప్రసాదం తీసుకుని ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్లేపోయేవాళ్లం. ఆ రోజులే చాలా బాగుండేవి. అవి మళ్లీ రావు. Please encourage us with your likes, comments, share and subscribe.